ఇప్పుడు ఇప్పుడు ఒకరు తిడితే అప్పట్లో ఉండదంటే ఇప్పుడు భర్త తిడితే భార్య పడేది, ఒకరు పెరుగుతూ ఒకరు తగ్గేది, ఒక మంచి బ్యాలెన్స్ ఉండేది. ఇప్పట్లో ఏందనంటే ఈ జనరేషన్లో ఎవరు పడట్లా. ఇప్పుడు ఈగో స్టార్ట్ అవుతుందంటే నీ మాట నేను ఎందుకన్నా, నా మాట నువ్వు ఎందుకు. ఎప్పుడైతే ఈగో స్టార్ట్ అవుతుందో, ఎప్పుడైతే గొడవలు స్టార్ట్ అవుతాయో కంటిన్యూ అవుతాయి. ఎప్పుడైనా అడ్జస్ట్మెంట్ కాకపోయినా ఏదైనా కూడా ఇవాళ తొందరపడి నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో నేను అదే చెప్తున్నా, మీరు కలిసి ఉంటారు అనే ఆలోచన మీకున్న, అంటే మీకు ఆ నమ్మకం ఉంటేనే ఉండండి, లేకపోతే విడిపోండి. దట్స్ బెటర్. అంతే, అంతకుమించి ఏం చెప్తాను. మీరు రాజు కోసం ఒక పాట పాడారు, ఒక్కసారి పాడగలరు? పొద్దు ఒడిసే సూర్యుడే లచ్చుమమ్మో, పొద్దు ఊకేయాలలుండడే లచ్చుమమ్మ. పొద్దు ఒడిసే సూర్యుడే లచ్చుమమ్మో, పొద్దు ఊకేయాలలుండడే లచ్చుమమ్మ. పేగు దించి పొరుడు పోస్తే, భుజము పైనే వాణ్ణి మోస్తే, నీ గుండె పైనే తన్ని పోతుండే లచ్చుమమ్మో. రామ సక్కని రాజయ్యేడే లచ్చుమమ్మ, నీ చిన్న కొడుకు ఏడున్నాడే లచ్చుమమ్మ. ఈ పాటలో చాలా అర్థం ఉంది. ఖచ్చితంగా రాజుకి న్యాయం జరగాలి. అదే కాకుండా మీరు ఈ మధ్య కాలంలో కాంట్రవర్సీలో ఉన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకటి జరుగుతుంటుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ లవ్ స్టోరీ కానీ, మీ బ్రేకప్ కానీ, ఏం జరుగుతుంది అసలు? దిలీప్ లైఫ్లో ఏం జరుగుతుంది? ఈవెన్ దో ఒక నార్మల్ పర్సనే కానీ, ఒక సెలబ్రిటీయే కానీ, ఒక ఇన్ఫ్లుయెన్సర్ కానీ, ప్రతి ఒక్కరు వ్యక్తిగత విషయాలలో లవ్ అనేది ఉంటుంది, ప్రేమించిన వాళ్ళు ఉంటారు. కాకపోతే మేము సెలబ్రిటీస్ ఒక నలుగురికి తెలిసిన వాళ్ళం కాబట్టి ఈ మీడియా ద్వారా మేము ఎక్స్పోజ్ అవుతున్నాం, కాని దానికి అయిన దానికి అవుతున్నాం. అంతకుమించి ఏం లేదండి. ఇప్పుడు ఒకవేళ ఏ సెలబ్రిటీ అయినా వాళ్ళ లైఫ్ పరంగా ఎట్లాంటి డిసిజన్ తీసుకున్నా కంపల్సరీ మీకు డిసిజన్ చెప్పే తీసుకుంటారు ఎవరైనా. అంతకుమించి ఏం లేదు. ఈ మధ్య కాలంలో బ్రేకప్కి సంబంధించిన స్టేటస్లు పెడుతున్నారు. అసలు మొన్నటి వరకు మీరు పెళ్లి చేసుకుంటా అన్నారు. అంతా మీరే సోషల్ మీడియాలో పెట్టింది పబ్లిక్గా. మీరు ఒక వీడియో పెట్టారు, చేసిన పబ్లిసిటీ అయిన తర్వాత పెట్టారు. ఇప్పుడు ఫర్దర్గా ఏం చేయబోతున్నారు? అసలు ఏం జరుగుతుంది మీ లైఫ్లో? నెక్స్ట్ మీరే విక్టిమ్ అవ్వబోతున్నారు అని కూడా కాంట్రవర్సీ జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉన్నాం మేడం, మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మీరు అడిగే క్వశ్చన్ నాకు ఇబ్బంది ఉంది. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. వ్యూవర్స్కి ఏం చెప్తారు? థ్యాంక్ యూ సో మచ్. ఈ ట్రోలింగ్స్ కానీ లేకపోతే దీని గురించి చర్చనీయాంశంగా మారింది కాబట్టి దాని గురించి ఏం చెప్తారు? మేడం ఇప్పుడు మీ పని మీరు చేయాలా. ట్రోలర్స్ పని ట్రోలర్స్ చేస్తారు, మా పని మేము చేస్తాం. ఎవరి పని వాళ్ళు చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. గడ్డం రాజుకి న్యాయం జరగాలంటూ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా కోరుతున్న పరిస్థితి. అదే కాకుండా ఈ మధ్యకాలంలో దిలీప్ అనేక సార్లు చర్చనీయాంశంగా మారింది. అతను ఇంకా జానులేరి విడిపోతున్నారు అని సోషల్ మీడియా అంతా కూడా చక్కర్లు కొట్టడము కాంట్రవర్సీగా మారిన పరిస్థితి. ఈ క్రమంలోనే అతను స్పందించడము, మేము చాలా బాగానే ఉన్నాము, మీరే ట్రోల్స్ చేస్తున్నారు, ఎవరి జీవితంలో ఏది జరుగుతుందో అది ఎక్స్పోజ్ చేయడం వల్లనే